దేవునికి స్తోత్రం. 2 దశలోనికి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడిన ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యం చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగానే భావించి బుద్ధి చెప్పుడి. చాలా మంది అండి పాస్టర్సే మాకు వాక్యం తెలుసు అంటారు, కానీ వాళ్ళు వాక్య ప్రకారంగా నడవరు. సంఘంలో వాక్యం చదువుతారు, పర్సనల్గా వెళ్తే ఇది మన వ్యక్తిగతమయ్యా, మనం ఎట్టుండాలయ్యా అట్టుండాలయ్యా అని వాళ్ళ స్వలాభం కొరకై కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారితో కనిపెట్టి వారు సరైన మార్గంలో నడవకపోతే పక్కకు రమ్మన్నాడు పౌలు గారు, పక్కకు రమ్మన్నాడు. అయితే నేను చూసిన అలాంటి చూసి వీరు డబ్బు పిచ్చోళ్ళు, వీరు పైకేమో సంఘములో వాక్యం చెప్పోరు, లోపల వీళ్ళ మనసులో క్రూరత్వం, వాళ్ళ పద్ధతిలో, లేకపోతే మేం చెప్పింది చేయాలి, దేవుడు మనకు వ్యక్తిగతంగా చాలా చెబుతాడనేది వాక్యాన్ని పక్కకు పెట్టేసి ఇలా సొంత మాటలు తీసుకొచ్చి పెడుతున్నారు. అటువంటి వాళ్ళు సిగ్గుపడు నిమిత్తం ఈరోజు నేనే కాదు, మేము చాలా మందిని అటువంటి దూరంగానే ఉంటున్నాం. అలాగని చెప్పేసి అటువంటి వాళ్ళ శత్రువుగా భావించకూడదు. బైబిల్ సెలవిస్తుంది, శత్రువుగా భావించకూడదు. వాళ్ళు సిగ్గుపడి నిమిత్తం పక్కకు రావాలి. మేం చేసిన పనికి మన పనుల వల్లే కదా నా తోటి సేవకులు పక్కకి వెళ్ళిందని వాళ్ళు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇదే నా ఆశ.